విజయవాడ ప్రప్రథమంగా పార్లమెంటు సభ్యుడిగా నా తొలి అడుగు ఈ సంవత్సర కాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్న తపన, ఇటువంటి వాటితో నా రాజకీయ జీవితం ఈ సంవత్సర కాలంలో నా ప్రయాణం గురించి, నేను చేసుకున్న కార్యక్రమాల గురించి వివరించాలని అనుకున్నాం. ముందుగా నా రాజకీయ జీవితంలో నన్ను పార్లమెంటు సభ్యునిగా కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నాకు అత్యంత ఆప్తుడు మా యువనేత గౌరవ నారా లోకేష్ గారికి, కూటమి నేతలందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, వీటికి తోడు నా ఈ ప్రయాణంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా నా సేవా కార్యక్రమాల సమయం నుంచి నా తొలి అడుగు ప్రయాణంలో నాతో పాటు నిలిచిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో నాకు ఇటువంటి కొత్తది కాబట్టి అలవాటు పడడానికి ఒక నెలన్నర సమయం పట్టింది. ఈ సమయంలో అధికారులతో కానీ నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ కాలంలో విజయవాడ నగరం గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే, విజయవాడ నగరం చుట్టూ కూడా రైల్వే లైన్లు ఆకుపై ఉన్న నగరం. ఈ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆటో నగర కార్మికులు, భవన కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నగరంలో మధ్య కార్మిక లోకం ఎక్కువగా నివసించే ఈ నగరంలో వారి శ్రేయస్సు కోరే ఎక్కువగా కష్టపడదామని నేను మొదటి నుంచి చెబుతున్నట్టుగానే, రైల్వేస్లో నేను చూస్తే గత 6 నెలలుగా పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల లోపల. ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాల్లో కూడా 2 సార్లు రైల్వే మంత్రి గారిని కోరటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రైల్వే మంత్రిని చెప్పారు, మాకు విజయవాడ అనేది చాలా ఇంపార్టెంటు, అమరావతిలో భాగమైన విజయవాడ రైల్వే స్టేషన్ బాగుండాలనగానే మొన్నే నీతి ఆయోగ్లో క్లియర్ అయ్యి ఇవాళ విజయవాడ రైల్వే స్టేషన్ టెండర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబీ, ఓల్డ్ రాజేశ్వరరావుపేట దగ్గర ఒక ఆర్ఓబీ, మన వెస్ట్ కాన్స్టిట్యున్సీని సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్. వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం, వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయనపాడులో కానీ కొండపల్లిలో కానీ 3 ఆర్ఓబీలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే దగ్గర 3 ఆర్ఓబీలు, సుమారు 8 ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకు ఉన్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు. ఇంకొకటి అమృత్ భారత్ కింద మన గుణదల, అంతేకాకుండా మన రాయనపాడు అమృత్ భారత్ కింద 2 స్టేషన్లు కూడా అతి త్వరలో ప్రధానమంత్రి గారి చేతిలో ఓపెన్ కాబోతున్నాయి. రాయనపాడు ముందు ఓపెన్ అవుతుంది, గుణదల కూడా. అదేవిధంగా కొండపల్లి ప్రాంతంలో మనం చూస్తే ప్లాట్ఫామ్లు అభివృద్ధి చేయడం జరిగింది. కొండపల్లిలో కూడా ఒక డ్రైనేజ్ సమస్య ఉంది, దాన్ని కూడా తీసుకెళ్ళడం కాబట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం లేక కాకుండా ఢిల్లీలో కూడా అధికారులను కలిసి ఈ అన్ని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా డిపిఆర్లు రెడీ చేయించి టెండర్ల స్టేజ్కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు రైల్వేలో చేయడం జరిగింది. వాటికి తోడు నేషనల్ హైవేస్, 2వ సమస్య అయిన నేషనల్ హైవేస్ మీరు చూస్తే వచ్చిన మొదటి పార్లమెంటు సమావేశాల సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకురావడం జరిగింది. కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది, లేకపోతే ఈ పాటికి పని మొదలు కావాలి. మరొకటి నేషనల్ హైవే
విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే 6 లేన్ చేయాలని ప్రభుత్వం తలంచింది. కానీ కొన్ని కారణాల వల్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకే నేషనల్ హైవే తీసుకెళ్తారని అధికారులు చెబితే వారితో పోరాడి 3 రోజుల క్రితమే గొల్లపూడి వరకు 6 లేన్లు చేసే విధంగా నేషనల్ హైవే అధికారులకి ఒప్పించి డిపిఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ నేషనల్ హైవే గొల్లపూడి బైపాస్ వరకు కూడా, వెస్టర్న్ బైపాస్ వరకు కూడా మనకి నేషనల్ హైవే జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ సంగతి మీకు తెలుసు. వెస్టర్న్ బైపాస్ చూస్తే మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలను తీర్చి అతి తక్కువ ల్యాండ్ పోయేటట్టు యూనిపోల్స్ లాగా అరేంజ్ చేసి వెస్టర్న్ బైపాస్ను కూడా మొన్న ట్రయల్గా ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా చూసాం. త్వరలో అది కూడా ప్రారంభం చేయడానికి కృషి చేస్తున్నాం. వీటికి తోడు తిరువూరు దగ్గర ఉన్న రామచంద్రాపురం, నందిగామ దగ్గర ఉన్న ప్యాచ్లను కూడా మొదలు పెట్టడం జరిగింది. సో నేషనల్ హైవే సమస్యలు చాలా మట్టుకి విజయవాడ సిటీలో కూడా కొన్ని కాలనీల నుంచి నేషనల్ హైవేకి ఎంట్రీ రావాలి. వెస్టర్న్ బైపాస్ని తీసుకురాబోతున్నాం. కృష్ణలంక దగ్గర ఉన్న 2 అండర్ పాస్ల గురించి నిరంతరం వాటితో మాట్లాడుతున్నాం. అవి కూడా వచ్చే విధంగా చేసి ట్రాఫిక్కి ఎక్కువగా సమస్య ఉన్న విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు నేషనల్ హైవేస్, రైల్వేస్ నుంచి లేకుండా చేయడానికి కృషి చేశాను. కేంద్ర ప్రభుత్వం సహాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆటోనగర్ మనం చూస్తే 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటోనగర్, ఈ ఆటోనగర్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య. కాబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారు నారాయణ గారితో కలిసి మాట్లాడి నిన్న మార్నింగే సుమారు 100 కోట్లు ఆటోనగర్ ఆల్టర్నేటివ్ రోడ్స్కి, నెడమానూరు నుంచి ఆటోనగర్లోకి వచ్చే విధంగా, పోరంకి నుంచి ఆటోనగర్లోకి వచ్చే విధంగా, అట్లాగే శక్తి కళ్యాణ మండలం నుంచి ఆటోనగర్కి వచ్చేటట్టు విధంగా మహానాడు రోడ్డు చివరి వరకు ఎక్స్టెన్షన్ చేయటం, బల్లెంవారి వీధి ఎక్స్టెన్షన్ చేయటం, ఈ అన్నిటికీ సుమారు 100 కోట్లు నిన్నే ఇన్ ప్రిన్సిపల్ క్లియర్ అయింది. త్వరలో దానికి కూడా ప్రారంభించి 24 అవర్స్ ఆటోనగర్కి లారీలు ఎంట్రీ ఉండే విధంగా నేను గద్దె రామ్మోహన్ రావు గారిని కలిసి కృషి చేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ల విషయంలో బోండా ఉమా గారు, అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు సహాయంతో ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. విజయవాడ సుందర నగరం, తప్పకుండా విజయవాడకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అన్ని కాలంలో క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, పారిశుద్ధ్యం నీట్గా ఉండాలి. దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టబోతున్నాం. కొన్ని వంతెనలు కూడా ప్రారంభించి, మనం చూస్తే అమెరికన్ హాస్పిటల్ దగ్గర నేరవుగా వంతెన ఉంది. అంతేకాకుండా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 3-4 వంతెనలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 3-4 వంతులు వచ్చే సంవత్సర కాలంలో తయారు చేసి వాటిని కూడా కాలనీ ఎక్కడైతే కాలువ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పార్కులు వచ్చి అక్కడ ఉన్న కాలనీ వాసులు సాయంత్రం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ వాకింగ్ చేసుకునే విధంగా, ఎందుకంటే ఇంత బిజీ నగరంలో పార్కులు లేవు, కాలువ గట్లు ప్రాంతాలన్నీ వాకింగ్ చేసే విధంగా నేను మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృషి చేయబోతున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు నేను కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే కనకదుర్గ గుడి, విజయవాడ అంటేనే గుర్తుకొచ్చే కనకదుర్గ గుడి. ఈ కనకదుర్గ గుడి ఆలయంలో మాస్టర్ ప్లాన్ గురించి పనిచేస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా నిన్న కూడా ఒక మీటింగ్ అయింది. 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఫైనల్ మీటింగు కాబోతుంది. ఎందుకంటే విజయవాడ నగరానికి ట్రాఫిక్ బ్లాక్ అవుతున్న ఆలయంకి వచ్చే భక్తులకి వెయిటింగ్ హాల్స్ కావాలి. ఎందుకంటే భక్తులు పొద్దున్న నుంచి కూడా వినాయకుడి గుడి దగ్గర నుంచి అటు భవానీపురం నుంచి లైన్లో నుంచోవాల్సి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పార్కింగ్ హాల్స్ ఉన్నాయో అదేవిధంగా కూర్చుని ఉండేటట్టు క్యూ లైన్లు కూడా ఎలివేటెడ్ క్యూ లైన్లు, వీటికి తోడు కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ 11 ఫ్లోర్స్ వచ్చేటట్టు, కేశఖండన కూడా ఇదివరకు ప్రాంతం ఇరిగేషన్ ప్రాంతంలో ఉండేది, ఆ ప్రాంతంలో పునరుద్ధరించే విధంగా ఇటువంటి కనకదుర్గ గుడి అమ్మవారికి వచ్చే 40 సంవత్సరాలకి భక్తులు తాకిడిని తట్టుకునే విధంగా, ఎందుకంటే మనం చూస్తే అమ్మవారి గుడికి 7 నెలల్లో మినిమం 50,000 మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి వచ్చే 20-25 సంవత్సరాల భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. రేపు 2 సంవత్సరాల్లో రాబోయే కృష్ణా పుష్కరాలను కూడా గుర్తుంచుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ, ఘాట్లు కానీ, తూర్పు నియోజకవర్గంలో ఘాట్లు కానీ ఇప్పటి నుంచే చక్కటి కార్యక్రమాలు చేయబోతున్నాం. రేపు దసరాకు కూడా నిన్నే కలెక్టర్ గారు మేము కూడా అనుకున్నాం, ఒక మంచి ఫెస్ట్ పెట్టుకుందామని, ఎన్టీఆర్ జిల్లా ఫెస్ట్ ఒకటి పెడదామని. విజయవాడ ఫెస్ట్ కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ తప్పకుండా మధ్యతరగతి
ప్రజలు ఎక్కువగా నివసించే ఈ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల చాలా అందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి అటువంటి వైపు మార్గం మళ్లించాలని మేము కోరుతున్నాం.